హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మనశ్వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక హెల్దీ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ముల్లంగి ఫ్రై మాట. ముల్లంగి ఆకుతోని ముల్లంగిలతో కలిపి చేస్తున్నాము. మా అమ్మగారు స్టెప్ బై స్టెప్ చెప్తారు దానికి ఏటెట్ కావాలో. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తగినంత. ముందు మినపప్పు వేసుకోవాలి, జీలకర్ర చెంచా, ఆవాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, మిరపకాయలు, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ముల్లంగి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆకుల కోసించుకున్నాం. ముల్లంగి రెండు కలిపి ఫ్రై చేస్తున్నాం. తింటే చాలా మంచిది, కంటికి మంచిది చాలా. దీన్ని కొంచెం మూత పెట్టుకున్నాం. ఉప్పు వేసి ఒక స్పూన్ ఉప్పు వేద్దాం. ఎంతసేపు కొంచెం 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ముల్లంగి ఆకులు కొందరు తీస్తారు, ఒక్క ముల్లంగి వండుతారు అన్నమాట. అలా కాకుండా ముల్లంగితో పులుసు పెట్టుకోవచ్చు, ఇలాగ వేపుడు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆకులు తింటే చాలా మంచిది, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మూత పెడదాం. ఇలాగ ఆవిరి మీదే ఉడికించాలన్నమాట. ముల్లంగి శుభ్రంగా కడుక్కోవాలి. ఆకులు బాగా కడుక్కోవాలి, పురుగు ఉంటుంది కాబట్టి దాన్ని శుభ్రంగా కడుక్కొని ఆకుల్ని గుండగా కోసుకొని ఇలాగ వేపుకోవాలి. మళ్ళీ మూత పెడదాం, ఆవిరి మీద ఉడకాలి. మూత తీసేసి చూద్దాం ఎంతవరకు వచ్చింది చూద్దాం. ఉడికిందా లేదో చూద్దాం. అయిపోయింది, కూర ఎగిపోయిందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపేయాలా. మళ్ళీ రుచికరమైన వంటతోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పుడు ఆపేద్దామండి. ఇది ఆపేసి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఈ కూర.